గోరంట్ల మాధవ్ ఎంపీ పదవికి కళంకం తెచ్చారని మన రాష్ట్ర ఎంపీ వీడియో చూసి మిగిలిన రాష్ట్రాల్లో నేతలు నవ్వుకుంటున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో రేప్ జరిగినా సరే రేపు రండి అనేలా డీజీపీ కార్యాలయం ఉందని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ అఖిల పక్షాల మహిళా నేతలు ఫిర్యాదు చేసేందుకు నిన్న డీజీపీ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా నేతలను డీజీపీ కార్యాలయం బయటే పోలీసులు అడ్డుకున్నారు. పబ్లిక్ హాలిడే కావడంతో అధికారులెవరూ లేరని తర్వాత రావాలని పోలీసులు సూచించడంతో మహిళా నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. 24 గంటలు పనిచేయాల్సిన పోలీసులకు సెలవులేంటి? పబ్లిక్ హాలిడే అయితే నేరాలు జరగవా? ఫిర్యాదులు తీసుకోరా అని మహిళలు నిలదీయడంతో 6గురిని లోపలికి పంపించారు. ఐపీఎస్ అధికారులెవరూ లేకపోవడంతో సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చినట్లు మహిళలు తెలియజేశారు. దీనిపై వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో రేప్ జరిగినా సరే రేపు రండి అనేలా డీజీపీ కార్యాలయం ఉందని మండిపడ్డారు. గేటు బయట ఉండిపోయిన నాయకురాళ్లు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇందాకే మా వాళ్ళు అన్నారు రేపు జరిగిన రేపు రండి అనేటట్టుగా ఈరోజు డీజీపీ ఆఫీస్ పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు అంటే డీజీపీ గారు లేరు. నాకు తెలిసి మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే డీజీపీ గారు అసలు ఆఫీస్కే రావట్లేదన్న విషయం మరి నేను చెప్పిన దాని కదా పబ్లిక్లో మాట్లాడుతున్న సందర్భం. ఓకే, అవి పక్కన పెట్టండి. కనీసం ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకుంటారేమో గౌరవంగా అని మేము చాలా భావించాం. కాకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ లోకల్ పరిధిలో ఉన్న సీఐ గారు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు ఆఫీసు సెలవు కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈరోజు ఆఫీస్కి రాలేదు. ఇన్ కేసు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి, హాస్పిటల్, వైద్య శాఖకి నాకు తెలిసి సెలవులు ఉండవు. ఓకే, తీసుకున్నారు. కనీసం ఒక ఎస్పీ స్థాయి వ్యక్తినైనా ఇక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టుకొని ఒక ఎవరైనా అక్కడ బాధ్యత వహించేటట్టుగా చేసుకోవడం అన్నది మినిమం బాధ్యత. అది కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు ఎవరూ లేరంటే మేము వచ్చాము. ఈరోజు కాసేపు పైన నించోబెట్టారు. మేము అడిగాం మహిళలు రోడ్డు మీద ఉంటే మంచి పద్ధతి కాదని. దానిలో భాగంగానే మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. ఈరోజు ఎక్కడైతే జరుగుతున్నాయో వీటన్నిటి మీద కూడా మేము కూడా రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా రిసీవింగ్ కాపీ కూడా మేము తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మేము లేదో చేసేస్తారు, సాధించేస్తారు అన్నది కాదు. లోపల ఒక ఎస్ఐ గారు అన్నారు దీని మీద ఎఫ్ఐఆర్ నోట్ చేస్తే కనుక మీ ఇన్ఫర్మేషన్ కావాలండి అని చెప్పి మా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. కాకపోతే మేమేంటంటే కనీసం మాట వరుసకైనా అన్నారు ఆ మనిషి. అదో చిన్న సంతోషపడాలి. ఎందుకంటే ఇలాంటి కాగితాలు ఎప్పుడో బుట్టదాకలైనవి. ఇలాంటి కాగితాలు ఇచ్చినప్పుడు కనుక ఫస్ట్లోనే రెస్పాండ్ అయ్యి ఉంటే ఈరోజు మేము ఈ కాగితం పట్టుకుని ఇక్కడికి వచ్చే పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో స్పష్టం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఏదో ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా టీడీపీ ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ ఎంపీలు నిన్న ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ ఏదో ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా టీడీపీ ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఏపీకి అన్యాయం చేసే దిశగా వారి చర్యలు ఉన్నాయని విమర్శించారు. టీడీపీకి రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రజల గురించి పట్టడం లేదని, చంద్రబాబు అనాలోచిత పనుల వల్లే పోలవరం ఆలస్యమవుతోందని దుయ్యబట్టారు. కాఫర్ డ్యాం కట్టకుండా ఈసీఆర్ఎఫ్ డ్యాం కట్టడం క్షమించరాని నేరమని అన్నారు. గోరంట్ల మాధవ్ వీడియో నిజమని తేలితే పార్టీపరంగా చర్యలు తప్పవని, ఆయనపై ఎవరు ఫిర్యాదులు కూడా చేయలేదన్నారు. నైతికంగా చర్యలు తీసుకునేందుకు మేము ఇప్పటికే నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. ఇదొక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని, అది నిర్ధారణ జరగకుండా ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని పార్లమెంట్లో కోరామని, పామాయిల్ ఉత్పత్తులు దేశంలో సాగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 6,600 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాలని, కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని డబ్బు వచ్చేలా చూడాలన్నారు. ఇవాళ ప్రతి ఒక్కడు ఒక థంబ్ రూల్ మనం చూసుకుంటే గతంలో కూడా చెప్పినట్టు మనకి కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించకూడదు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా ఈ రకమైన కార్యక్రమం చేయడు. ఆయన ఏదో రకంగా గ్రావిటీ మీద మీరు పంపించేసి స్పిల్వే మీదుగా వాటర్ పంపించేస్తే నేను పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని ప్రజలకి మభ్యపెట్టే విధంగా 2019లో ప్రయత్నం చేశారు. అక్కడ ఏమైంది, కాఫర్ డ్యామ్ దగ్గర కొన్ని గ్యాప్స్ ఫిల్ కాల. అక్కడ ఫిల్ కాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్ని అక్కడ డయాఫ్రమ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఒక గ్యాప్స్ని కొన్ని 1/2 కిలోమీటర్ గ్యాప్ దాకా కాఫర్ డ్యామ్ దగ్గర ఉండిపోయింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చిన ఫ్లడ్స్ వచ్చినప్పుడు
హై వెలాసిటీ ఆఫ్ వాటర్ రావడం వలన, ప్రెషర్ ఎక్కువైపోవడం వలన 1.5 కిలోమీటర్న్నర వెడల్పు ఉండాల్సిన రివర్ని కాఫర్ డ్యామ్తో దాన్ని క్లోజ్ చేస్తే అక్కడక్కడ గ్యాప్స్ ఉండిపోయినాయి. ఆ గ్యాప్స్ దగ్గర నుంచి ఒక్కసారి ప్రెషర్ వాటర్ రావడం వలన కిందన ఏదైతే ఫౌండేషన్ ఉన్న డయాఫ్రమ్ వాల్ని అక్కడక్కడ డ్యామేజ్ జరిగింది, బ్రేకేజెస్ అయినాయి. ఇప్పుడు ఒకటి గోరంట్ల మాధవ్ ఒక ఎంపీ, హెడ్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ ఆనరబుల్ స్పీకర్. సో స్పీకర్కి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఒకవేళ ఆ వీడియోనే కనుక నిజమైతే అందులో ఎవరైతే ఒక మహిళతో సంభాషణ చేశారని చెప్తా ఉన్నారో మరి వారైనా ఎవరైనా వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే అందరం కూడా పరిగణిస్తున్నారు. సో లోక్సభ స్పీకర్కి కంప్లైంట్ చేసినంత మాత్రాన ఏం జరుగుతుందో, ఒకవేళ నిజంగా వీడియో నిజం కావాలి కదా అంటున్నా. అదే అంటున్నా, ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా రియల్ వీడియోనా అనేది ఇంకా నిర్ధారణ కానప్పుడు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఒకవేళ నిజంగా నిర్ధారణ అయితే దానిపైన చర్యలు ఏ రకంగా తీసుకోవాలో పార్టీ పరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కృష్ణా నదిలో వరద పోటెత్తింది. నిన్న ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 1 లక్ష క్యూసెక్కుల మేర వరద నీరు రాగా అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేశారు. 1.25 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరుకోవచ్చని సంకేతాలు అందడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. నిన్న ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 1 లక్ష క్యూసెక్కుల మేర వరద నీరు రాక అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేశారు. నిన్న ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 87,395 క్యూసెక్కులు రాగా 40 గేట్లను 2 అడుగులు, మరో 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తారు. 80,000 క్యూసెక్కులను సముద్రంలో విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి 1,07,985 క్యూసెక్కులు రాగా 70 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 1,05,90 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 9 గంటలకు ఎగువ నుంచి 1,06,935 క్యూసెక్కులు రాగా సముద్రంలోకి 99,540 క్యూసెక్కులు విడుదల చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శేషం తిరుమలరావు పరిస్థితిని సమీక్షించారు. కేసీ డివిజన్ ఈఈ కృష్ణారావు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విజయవాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిన్న సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు డీసీపీ విశాల్ గుండే సూచనలతో సౌత్ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చైల్డ్ లైన్కు చెందిన పలువురు చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తిని చాటుతూ విద్యార్థులు పలు నృత్యాలు ప్రదర్శించారు. ప్రజలు ఆసక్తిగా నృత్యాలు తిలకించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్పేట సీఐ సురేష్, ఎస్ఐ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో లెనిన్ సెంటర్లో ఈ విధమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు భారత స్వాతంత్ర ఉద్యమ పూర్తిని ఒకసారి గుర్తు చేసి ఈ చిన్నారులను, ఈ బాలబాలికలను, ఈ స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్ర తెలుసుకునే విధంగా వారిని చైతన్యవంతం చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. India has achieved great things in the last 75 years in the fields of science, medicine, technology. But I think the greatest thing that we must remember is the gender equality which has grown in India over the years. Women have been at the forefront of the freedom struggle, but over the years, giving girls and women greater equality has been our strong point. Today we have many more girls, many more women in education, in higher colleges, in higher centers of learning and research. And I think the agenda for the next 25 years should be equality for all, men and women. Equality for all people, irrespective of caste or creed or religion. It's only then we can say that India is really free and that we are really independent. ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. తాళ్ల సహాయంతో అతని పైకి లాగి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆ యువకుడిని 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బి నవీన్ కుమార్ కేబుల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. అతను నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో దుర్గాఘాట్ సమీపంలో ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణా నదిలోకి దూకాడు. దుర్గాఘాట్లో విధులు నిర్వహిస్తున్న 6వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి యువకుడు నదిలో దూకిన ప్రదేశానికి చేరుకున్నారు. తాళ్ల సహాయంతో అతన్ని నదిలో నుంచి బ్యారేజ్ పైకి లాగారు. ప్రథమ చికిత్స చేసి ప్రాణాలతో రక్షించారు. అనంతరం యువకుడిని 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించాడని యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
ఎస్టీఆర్ఎఫ్ టీం ఇన్ఛార్జ్ ఆర్ఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సిబ్బంది వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడినందుకు కమాండెంట్ కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శంక బ్రాతా బాగ్చి, ఏపీఎస్పీ బెటాలియన్స్, ఏపీఎస్ డీఆర్ఎఫ్ అభినందించారు. సీఎం జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం ప్రధాని కాళ్లు పట్టుకున్న దాన్ని మరచి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవాకులు చవాకులు పేలుతున్నారని మాజీ ఫ్లోర్ లీడర్ టీడీపీ నేత కోటేటి హనుమంతరావు విమర్శించారు. టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి కేంద్ర హోంశాఖలో పనిచేసినప్పుడు జగన్, విజయసాయిరెడ్డి దొడ్డిదారిన వెళ్లి కేంద్ర హోంమంత్రి కాళ్లు పట్టుకుని మసాజ్ చేయలేదా అని ప్రశ్నించారు. వన్ టౌన్లోని బుద్దా వెంకన్న కార్యాలయంలో మాజీ ఫ్లోర్ లీడర్ టీడీపీ నేత కొట్టెటి హనుమంతరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదన్నారు. ప్రధాని చంద్రబాబు కలయికను రాజకీయంగానే చూడాలి తప్ప వెల్లంపల్లి లాంటి అవగాహన లేని నేతలకు ఏం తెలుస్తుందని నిలదీశారు. టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి కేంద్ర హోంశాఖలో పనిచేసినప్పుడు జగన్, విజయసాయిరెడ్డి దొడ్డిదారిన వెళ్లి కేంద్ర హోంమంత్రి కాళ్లు పట్టుకుని మసాజ్ చేయలేదా అని ప్రశ్నించారు. వెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు చంద్రబాబు బుద్దా వెంకన, నాగుల్ మీరా కాళ్లు పట్టుకోలేదా అని అన్నారు. సంబంధించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన ఆహ్వానం వస్తే వెళ్తే గౌరవ సూచిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగాను ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు చిరస్థితులైన నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అపాయంగా ఆయన దగ్గరికి వచ్చి పలకరించి, బాగున్నారా అని పలకరించి, మీరు ఢిల్లీ రావట్లేదు, మీరు ఎప్పుడప్పుడు ఢిల్లీ రావాలి, నా ఇల్లే నీ ఇల్లే అని చెప్పి ఆయన మర్యాదగా ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారు మా మోడీ గారు కాలు మీద పడ్డాడు. ఈయన కలగన్నాడా ఎల్లపల్లి శ్రీనివాస్ గారు ఏమో, లేకపోతే దగ్గర ఉన్నాడా? నువ్వు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఇదే పశ్చిమ నియోజకవర్గంలో మా శాసన మండలి సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న గారి కాళ్ళు తెల్లారుజామున వచ్చి నువ్వు పట్టుకోలేదా? నాగుల మీరా గారు కాళ్ళు పట్టుకోలేదా? నన్ను గెలిపించడానికి నువ్వు కాళ్ళు పట్టుకోలేదా? నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోలేదా? ఇంకా నువ్వు సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. అసలు నీకు ఏ అర్హత ఉంది నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత? ఢిల్లీలోని జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజల్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు. అక్కడ వారి కేసులు రద్దుపరచడం కోసం చేసిన అవమానాలు ఎన్నో చేస్తున్నాడు ఈ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని. ఈ రాష్ట్రంలో స్పెషల్ స్టాటస్ ఏమైంది? తీసుకెళ్లి తనఖా పెట్టావా నీ కేసుల కోసం? రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణుదేవ ప్రభు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 50% సీట్లు, తెలంగాణలో మొత్తం సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణుదేవ ప్రభు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 50% సీట్లు, తెలంగాణలో మొత్తం సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తామన్నారు. ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్య విధానాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ముందుగానే ప్రకటించి రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధిస్తామని, అర్హులైన ఇళ్లు లేని నిరుపేదలకు 200 చదరపు గజాల భూమిని కేటాయిస్తామన్నారు. జాతీయ ఉచిత విద్య, వైద్య విధానం అమలు చేస్తామన్నారు. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జై మహాభారత్ పార్టీ రాబోయే భారతదేశ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లలో ఒంటరిగా పోటీ చేయబోతుంది. దానికి భారతదేశం మొత్తం సన్నద్ధమవుతా ఉంది జై మహాభారత్ పార్టీ క్యాడర్. అదేవిధంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో జై మహాభారత్ పార్టీ పోటీ చేయబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలలో జై మహాభారత్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది. 175 స్థానాలలో దాదాపుగా సగం సీట్లు ఆడవారికి, సగం సీట్లు మగవారికి కేటాయించాలని చెప్పేసి జై మహాభారత్ పార్టీ నిర్ణయించింది. పవిత్ర మొహరంను కొండపల్లిలో వైభవంగా నిర్వహించారు. ఇమాం హుస్సేన్ హసన్ పీర్లను గుర్రంపై ఉంచి కొండపల్లి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. నందిగామ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ఈ వేడుకలో పాల్గొని ప్రార్థనలు చేశారు. సూఫీ మాతా గురువులు అల్తాఫ్ బాబా వారిని సంప్రదాయంగా సత్కరించారు.
కొండపల్లిలోని హజ్రత్ జలాల్ పంజాలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న మొహరం సంతాప దినాలు నిన్న ముగిశాయి. మొహరం ముగింపును పురస్కరించుకుని నిన్న సాయంత్రం ప్రార్థనల అనంతరం పీర్లను గుర్రాల మీద ఉంచి పరిసర ప్రాంతాల్లో ఊరేగించారు. ముగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం, షర్బత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు పీర్ల పంజా వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. వీరికి సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా సత్కరించారు. వీరి చేతుల మీదుగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ పవిత్ర యుద్ధంలో అమరులైన ప్రవక్త మనవళ్లు, వారి కుటుంబ త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటూ సామరస్యంగా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ధర్మం, సత్యం, శాంతి కోసం కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త మనవలు ఇమాం హుస్సేన్, ఇమాం హస్సేన్, వారి కుటుంబం తనువు చాలించారని, వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ మొహరం జరుపుకుంటారని తెలియజేశారు. ప్రతిపాదనలతో వాళ్ళు చేసిన కార్యక్రమానికి ముగింపుగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమం అందరూ నడుమ కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ ఇక్కడ ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మత సామరస్యంతో కలిసిమెలిసి ఇలాగే జీవించాలని, అందరూ ప్రజలు బాగుండాలని, ఈ నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ అందరూ కలిసి ఉండాలని మరొకసారి పంజాలు ఇక్కడ ఏకమై ఇక్కడ చేరటం అనేది పెద్ద ఎత్తున ఊరేగింపుతో అన్ని వర్గాల ప్రజలు కూడా భాగస్వాములై అందరూ బాగుండాలని, సమాజం బాగుండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అందరూ ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా త్యాగాలకు ప్రతీక మొహరం. ఈ పండుగ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ విధంగా గ్రామ ముస్లిం పెద్దలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఐకమత్యంతో చేసుకునే ఈ పండుగ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ చివరి రోజు షహాదత్ మైదాని కర్బలా, ఏదైతే కర్బలా మైదానం షాబుఖారీ ఆస్థానకు దగ్గరలో ఉందో ఈ కర్బలా మైదానం దగ్గరికి రావడం అనేది ఊరేగింపుగా స్టేషన్ సెంటర్ నుంచి రావడం, 39 పంజాలు కూడా ఇక్కడికి వచ్చి కలవడం అనేది ఇది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి బాబా గారి ఆశీస్సులు, ఆ షహీదాని కర్బలా గారి ఆశీస్సులతో అందరూ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి, అందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని. ధర్మ పరిరక్షణకు హజరత్ హుస్సేన్ చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మొహరం సందర్భంగా కర్బలా మైదానంలో అసువులు బాసిన హజరత్ హుస్సేన్, వారి కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ నిన్న మచిలీపట్నం కోనేరు సెంటర్లో చెస్ట్ బీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. మొహరం సందర్భంగా కర్బలా మైదానంలో అసువులు బాసిన హజ్రత్ హుస్సేన్, వారి కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ నిన్న మచిలీపట్నం కోనేరు సెంటర్లో చెస్ట్ బీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్త తర్పణం చేస్తున్న వారికి పలువురు నీళ్లు పోసి సహాయ సహకారాలు అందించారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన యుద్ధంలో అసువులు బాసిన సన్నివేశాలను వివరించే గీతాలతో పట్టణం మార్మోగింది. దీనికి అనుగుణంగా ముస్లింలు యా హుస్సేన్, యా హసన్ అంటూ రక్త తర్పణం చేశారు. పలువురు ప్రముఖులు దట్టి సమర్పించారు. నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. గిరోహే మీరన్ షా, గిరోహే హజ్రత్ హుజిత్ సంస్థల ఆధ్వర్యాన కోనేరు సెంటర్లో కార్యక్రమం నిర్వహించగా, గిరోహే హుసైనీ సంస్థ ఆధ్వర్యంలో చింతచెట్టు సెంటర్ ప్రాంతంలోని అక్బర్ చౌక్లో ముస్లింలు రక్త తర్పణం చేశారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు తెదేపా మైనార్టీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, వైకాపా నాయకులు పేర్ని కిట్టు తదితరులు పాల్గొన్నారు. రక్త తర్పణం చేస్తున్న వారికి నీళ్లు చల్లడం, తలకు ఘాటు పెట్టి ఉన్న వారికి కట్టుకట్టడం తదితర సపర్యలు చేశారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి భారతదేశం గర్వించదగ్గ మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని హర్యానాకు చెందిన దీనబంధు చోటురాం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంజనీర్ పాత్ర చాలా కీలకంగా ఉందని, ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్కు చెందిన ఇంజనీర్ దేశానికి అవసరమని పేర్కొన్నారు. పరిటాలలోని అమృత సాయి ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో తొలి గ్రాడ్యుయేషన్ దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. దీనబంధు చోటురాం విశ్వవిద్యాలయ రిజిస్టర్డ్ ప్రొఫెసర్ సురేష్ కుమార్, చెన్నై సిఎస్ఎస్ కార్ప్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ పిఆర్ మణికంఠన్, ప్రీతం సింగ్ విచ్చేశారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంజనీర్ పాత్ర చాలా కీలకంగా ఉందని, ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్కు చెందిన ఇంజనీర్ దేశానికి అవసరమని తెలియజేశారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా శ్రమించాలని సూచించారు. కళాశాల చైర్మన్ కె రమేష్ బాబు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ 2018-22 అటానమస్ మొదటి బ్యాచ్లో 407 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారని, వీరందరికీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అందజేసినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ప్లేస్మెంట్స్లో మొదటి అటానమస్ బ్యాచ్ విద్యార్థులు 231 ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫర్స్తో 6.5 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో సత్తా చాటారని తెలియజేశారు. ప్రత్యేకమైన ప్రణాళికతో ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్ ఇస్తున్న శిక్షణ బాగా దోహదపడిందని, తద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలియజేశారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. కళాశాల టాపర్గా నిలిచిన జి లక్ష్మితో పాటు 5గురికి బంగారు పతకాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. చెన్నైకు చెందిన సిఎస్ఎస్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ పిఆర్ మణికంఠన్, ప్రీతం సింగ్, కళాశాల సీఈఓ సాయి మనోజ్, ప్రిన్సిపల్ ఎం శశిధర్, అకాడమిక్ డైరెక్టర్ పి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రాధాన్యత గల ప్రాంతాల్లో గాంధీ హిల్ ఒకటి. ఈ కొండపై గాంధీజీ స్మారక స్తూపం, పైభాగంలో ఏర్పాటు చేసిన ట్రైన్, గ్రంథాలయం, ప్లానెటోరియం ఇలా ప్రతిదీ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకునేది. ట్రైన్ కొండ చుట్టూ ప్రయాణిస్తుంటే చిన్నారులతో పాటు పెద్దలు కేరింతలు కొట్టేవారు. కొండపై నుంచి చూసేవారికి నగరం ఎంతో అద్భుతంగా కనిపించేది. నగర వాసులకు ఆహ్లాదకర ప్రదేశం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది గాంధీ హిల్. ఇంతటి ప్రాధాన్యత గల గాంధీ హిల్ కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైంది. దీనిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 2 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గాంధీ స్మారక స్తూపం ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సందర్శకులను ఆకర్షించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఉన్న ప్లానెటోరియాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గాంధీజీ చరిత్రను తెలిపే ఫోటోలకు సంబంధించి ఫోటో ఫ్రేమ్లను సిద్ధం చేస్తున్నారు. ఫోకస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. గాంధీజీ చరిత్రను తెలిపే పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటుకు ప్రతిపాదించారు. గాంధీహిల్ ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్లానెటోరియానికి అవసరమైన పెయింట్ పనులు చేస్తున్నారు. ప్రహారీ నిర్మిస్తున్నారు. కొండ కింద నుంచి పైకి వెళ్లే మెట్లకు మరమ్మతులు చేపట్టారు. లైటింగ్, గ్రీనరీ, పెయింటింగ్, ట్రైన్కు మరమ్మతులు చేస్తున్నారు. ప్లానెటోరియం మరమ్మతులు, పార్కింగ్, సందర్శకుల ప్రాంతం, ప్రవేశ ద్వారం ఆధునికీకరణ, ఓపెన్ ఎయిర్ థియేటర్, లైట్ అండ్ సౌండ్ షో, సబర్మతి ఆశ్రమం వ్యూను అభివృద్ధి చేయడం, కొండపై నుంచి నీరు కిందికి జాలువారే ఫౌంటైన్, పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రహారీ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. గాంధీహిల్ను సందర్శకులు ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలియజేశారు. పనులు పూర్తయితే గాంధీహిల్ కొత్త శోభను సంతరించుకోనుందన్నారు. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.